భారత్ పాక్ సీజ్ ఫైర్లో యుఎస్ జోక్యం లేదని మోడీ స్పష్టం చేసిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఐ లవ్ పాకిస్తాన్ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. మోడీ గొప్ప వ్యక్తి, రాత్రే ఆయనతో మాట్లాడాని ఆయన అన్నారు. ట్రేడ్ డీల్ గురించి చర్చించామన్నారు. రెండు న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపా అని అన్నారు. భారత్ పాక్ సీజ్ ఫైర్లో యుఎస్ జోక్యం లేదని మోడీ స్పష్టం చేసిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఐ లవ్ పాకిస్తాన్ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. మోడీ గొప్ప వ్యక్తి, రాత్రే ఆయనతో మాట్లాడాని ఆయన తెలిపారు. ట్రేడ్ డీల్ గురించి చర్చించామన్నారు. రెండు న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపా అని అన్నారు. లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు జూలై 1 వరకు రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి సిట్ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించనున్నారు. కాగా నిన్న చెవిరెడ్డిని సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలని ఏసీబీ ఇచ్చిన నోటీసులకు కేటీఆర్ లేఖ ద్వారా సమాధానం పంపారు. విచారణలో భాగంగా కేటీఆర్ వాడుతున్న సెల్ ఫోన్, ల్యాప్టాప్ ను తమకు అందజేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అయితే తన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవాలని కోరడం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో నొక్కి చెప్పిందని ఆయన గుర్తు చేశారు. గద్వాలలో రైతులకు బేడీల ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. ఒక ఆర్ఎస్ఐ, 2 ఏఆర్ఎస్లపై సస్పెన్షన్ వేటు పడింది. రైతులను సంఖ్యలతో తీసుకెళ్లిన పోలీసులపై వేటేశారు ఉన్నతాధికారులు. జోగులాబా గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ శివార్లో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన నిర్వహించారు. ఆందోళన కేసులో అరెస్టైన 12 మంది రైతులకు రిమాండ్ గడువు పూర్తయింది. దీంతో ఆలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరయ్యారు. కేసు నమోదైనప్పటి నుంచి 14 రోజుల పాటు వారు జైలులో ఉండగా విచారణ నిమిత్తం పోలీసులు అదుపులో కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ అనంతరం మళ్లీ పోలీసు వాహనాలు తీసుకెళ్తున్న సమయంలో రైతులకు చేతికి సంఖ్యలు వేసి తరలించిన దృశ్యం చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు కూడా మస్తాలు వచ్చినాయి. ఇప్పుడు అవి అట్లా కాదు, వాళ్ళు ఖైదీలు కాదు, ఇంకా రిమాండ్ ఖైదీలు నుండి ఆర్డర్స్ ఉంటాయి. ఇంతకుముందు కూడా మస్తాలు వచ్చినాయి. ఇప్పుడు అవి అట్లా కాదు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా వంటి కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం రైతుల కోసం 70,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని పండుగగా మారుస్తున్నామన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను జమ చేస్తున్నామన్నారు. ఎకరాలకు సంపూర్ణంగా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు, దాంట్లో భాగంగా 4 ఎకరాల వరకు పూర్తిగా 6,92,000 ఎకరాలకి ఇప్పటికీ 5,215 కోట్లని 5,210 రైతుల కోసం ఇలా ప్రతిరోజు 9 రోజుల్లో నిధులు రిలీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులకి అందరికి కూడా ఇప్పుడు ప్రోత్సహించడానికి ఈ సీజన్ లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి వ్యవసాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అభ్యంతరం చెబుతూనే వస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై జనవరిలోనే జలశక్తి మంత్రి
సిఆర్ పాటిల్కు లేఖ రాయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రజలు ఎంపీలుగా బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎన్నుకున్నారని అన్నారు. ఆల్ పార్టీ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు హాజరు కావాలన్నారు. గత ఆల్ పార్టీ సమావేశానికి ఎంపీలు రాలేదన్నారు. గోదావరి నదిలో తెలంగాణ వాటా దక్కిన తర్వాతే సముద్రంలో వృధాగా పోయే నీటిపైన ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రాల పునర్విభజనలో రావాల్సిన వాటాని అడుగుతున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయనే కాదు, ఇక హరీష్ రావు అయితే రోజు పొద్దున మధ్యాహ్నం ఇదే పని మీద ఉండు. అదేదో మనం పట్టించుకోవట్లేదు. కావాలనే మనం ఈ ప్రాజెక్టు అక్కడ కడుతున్నా కానీ మనం నిమ్మకు నీరెత్తినట్టున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించే ప్రయత్నం చేసేది వాళ్ళ లాజిక్. గోదావరి మీద వాళ్ళు కట్టాలనుకుంటున్న బంకచర్ల లింక్ విషయంలో మన ఆబ్జెక్షన్స్ రేజ్ చేస్తానే ఉన్నాం. తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ ప్రజల అవసరాల కోసము, తెలంగాణ రైతాంగం గోదావరి జలాల మీద, గోదావరి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రైతాంగం కోసం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బంకచర్ల హైదరాబాద్ శివారు మోకిలా అంటేనే ఎకరం భూమి ధర 100 కోట్లని, గజం ₹1,00,000 ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నారు. మరి అంత కాస్ట్లీగా ఉన్న ప్రాంతంలో ఊహకందని రీతిలో ఉంటుందని అనుకుంటే పొరపాటు పడ్డట్టే అవుతుంది. దశాబ్దాల కాలంగా మోకిలా, టంగుటూరు మధ్య రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్ల మరమ్మతు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్లను మరమ్మతు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. హైదరాబాద్ విశ్వనగరంగా వ్యాప్తి. మరోవైపు హైదరాబాద్ లోనే కొన్ని ప్రాంతాలకు ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. మరోవైపు అంటే గచ్చిబౌలి ఈ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందింది. గచ్చిబౌలికి అనుబంధంగా మోకిలా అనే గ్రామం ఇప్పటికే HMDA లిమిట్ లో దాదాపు ఇక్కడ కూడా ప్లాట్ ₹1,00,000 గజం చొప్పున అమ్మి కూడా దాదాపు ఒక క్రెడిబిలిటీ కొట్టేస్తుంది. మరి అలాంటి ₹1,00,000 గజం పోతుందంటే మరి ఆ ప్రాంతం ఏ రకంగా ఉందో ఊహించుకోవాలి. మరి ఏ రకంగా ఉందో కూడా వాస్తవాలు తెలవాలి. మరి ప్రస్తుతం మోకిలాలో మనం ఉన్నాం. మోకిలా తాజా పరిస్థితులు కానీ అసలు అంత మేర ₹1,00,000 గజం పలుకుతుందంటే ఏముంది ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా ఆసక్తి అయితే ఉంటుంది. మరి అంత మేర ఏముందా అని చెప్పేసి ఈ ప్రాంతం తిరిగితే మాత్రం అనేక సమస్యలు, అనేక డుల్లతనాలు కూడా బయటపడుతున్నాయి. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. కానీ తమకు దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి సమస్యలు తీర్చడంలో మాత్రం పాలకులు అలాగే అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేనుగా వ్యాపవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మోకిలా టంగుటూరు ఈ రహదారి, ప్రధాన రహదారి మధ్యలో ఉన్నాం. మరి ఈ రహదారి చూస్తే మాత్రం ప్రపంచంలోకి ఇది ఒక వింత అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఎవరైనా రోడ్లు వేసి బ్రిడ్జ్ చేస్తారు, లేదా బ్రిడ్జ్ చేసిన తర్వాత ఈ రోడ్లు వేయడంలో కూడా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ సంవత్సరాల కాలంగా బ్రిడ్జ్ వేసి వదిలిపెట్టారు, కానీ రోడ్ వేయలేదు. ఆ రోడ్డుకు మరమ్మతులు కూడా లేకపోవడంతో ప్రతినిత్యం ఇక్కడ రహదారి వెంట వెళ్లే వారికి మాత్రం నరకం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అడగాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ లో కోయిండు ఇండ్లు ఉండే, సర్పంచ్ లేడు, ఎవరిని అడగాలి? మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. బ్రిడ్జి పోసారు కానీ బ్రిడ్జి పోసింది ఈ గుంతలు మిర్రలు రోడ్లలోనే అన్ని ఇండ్లనే పోవాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పట్టించుకున్న మానవుడే లేడు. ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటే మేము ఎవరిని అడగాలి? సర్పంచ్ ఇస్తానని వాళ్ళని అడుగుతుంటే అది లేకపోయే, ఎమ్మెల్యే లేకపోయే, ఎవరిని అడగాలి అనేది ప్రభుత్వం అంటుంది. వచ్చేది వర్షాకాలం, మరి చాలా అత్యవసర సేవలు కూడా ఈ రోడ్డు ఉంటే వినియోగించుకోవాల్సి ఉంటది. మరి ఇలా ఉంటే పరిస్థితి దీన్ని పట్టించుకునే మానవుడు లేడు కదా, ఎవరిని అడగాలి మేము? చెప్పండి, మీరు ప్రయాణిస్తున్న ఈ రోడ్డు, ఆ బ్రిడ్జ్, నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి వింత ఎక్కడ కనపడలేదు. మరి చూడండి, కనబడదు. ఎందుకంటే తెలుసా, ఇంత పబ్లిక్ గత సంవత్సరాల నుంచి తిప్పలు పడుతున్నాము. ఎవరు వచ్చి దీన్ని చూపించింది లేదు. ఆ బ్రిడ్జ్ ఒకటి అయ్యింది, గతం దాన్ని పెండింగ్ పెట్టి ఈ రోడ్డు తోటి ఎన్ని అవసరాలు వర్షాకాలం వచ్చిందంటే మాకున్న గోసలు ఎవరికి లేవు. బండ్లు నిన్న మొన్న ఒక్కొక్క బండి పడతా ఉన్నది. దాని గురించి మొత్తం ట్రాఫిక్ జామ్, ఇట్లా గంటలు పోవాలి. అటు పోతే రోడ్డు లేదు, ఇటు పోతే రోడ్డు లేదు. మాకు ఉన్న రోడ్డు ఇది అందరికి సదుపాయం. హైదరాబాద్ పోవాలంటే 10 నిమిషాల్లో మేము వెళ్ళిపోగలుగుతాం. దీనికి గంట పడుతున్నది. ప్రభుత్వం వారు ఏమైనా చర్య తీసుకొని మాకు దారి చూపిస్తే చాలా బాగుంటది. అమ్మ, మీరు చెప్పండి, ఆ రోడ్ ఏంటో మీరు ప్రయాణం చేస్తున్నారు, ప్రతినిత్యం ఇక్కడేనా మీరు ఉండేది? వస్తాం, టంగటూరు మా విలేజ్. ఇక్కడ నుంచే డైలీ వెళ్ళాలి, అప్ అండ్ డౌన్ రోజు వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి బట్ వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది నడవడానికి. ఎన్ని రోజుల నుంచి ఉందా ఈ సమస్య? చాలా రోజుల నుంచి ఉంది. ఇది వేసి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూన్ లో వేసిరు ఇది బ్రిడ్జ్. కానీ బ్రిడ్జ్ వేసిర్రు బానే ఉంది, కానీ అక్కడ రోడ్ ఇక్కడ రోడ్ కష్టంగానే ఉంది కదా సార్ నడవడానికి. అయితే బురద ఉంటది, మొత్తం నడవడానికి రాదు, ఇబ్బంది. ఆటోలు వెళ్ళినా రాదు, బండ్లు వెళ్ళినా రావు, ఏమి వెళ్ళినా రావు. పొద్దుటూరు నుంచి తిరిగి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలంటే ఎంత దూరం అవుతుంది? అటు నుంచి ఇటు నుంచైనా 3 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ నుంచి మోకిలకి వెళ్ళాలి, టంగటూరు నుంచి 3 కిలోమీటర్లు అవుతుంది. మీరు చెప్పండి, అంటే రోజు ఈ రహదారి గుండా మీరు ప్రయాణం చేస్తుంటారా? ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటాను. బ్రిడ్జ్ ఒకటి మంచిగా ఉన్నది, కానీ తర్వాత అక్కడ ఇక్కడ రోడ్లు మాత్రం మంచిగా లేవు, బాగా గుంతలు ఎక్కువ ఉన్నాయి. వాన పడ్డప్పుడు బండి స్కిడ్ అవుతా ఉంటది. ఇంకా గుంతలకు మొత్తం 4
షాక్ అబ్జర్వ్ పోయినాయి బండికి, 4 షాక్ అబ్జర్వ్ పోయినాయి. అటే అనిపిస్తుంది. ఇక రోడ్ మంచిగా ఉంటేనేమో సాఫ్గా పోయి రావచ్చు, కానీ ఇక బాగా వర్షం పడినప్పుడు స్కిడ్ అవుతా ఉంటుంది బండి, బురద ఎక్కువ ఉంటుంది, మాకు గుంతలు కూడా బాగా పడుతుంది, దానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా బాగా వర్షం పడినప్పుడు మొత్తం చుట్టూ తిరిగి రావాలి, శంకర్పల్లి నుంచి లేదంటే అక్కడి నుంచి రావాలి. హైదరాబాద్ కు చిన్న పని ఉన్నారన్నా కూడా ఇక్కడ ఏదైనా సరే ఏ పని చేసుకోవాలన్నా ఈ రహదారి అంటే వెళ్లాల్సి ఉంటుంది. లేదా హైదరాబాద్ వెళ్ళాలంటే మాత్రం అటుగా తిరిగితే 18 కిలోమీటర్లు, ఇటుగా తిరిగితే 8 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ ఏదో యుద్ధ దగ్గర విజేత చేశారు, కానీ ఇక్కడ ఇటువైపు రెండు వైపులా రోడ్లు వేయకుండా అలాగే వదిలిపెట్టారు. అడిగితే మాత్రం తమకేం పట్టనట్టుగా కూడా ఇటు అధికారులతో పాటు పాలకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఓవరాల్ గా ఈ రోడ్డును వేస్తే తప్పితే మాకు ఒక శాశ్వత పరిష్కారం అనేది దొరకదు అనేట్టుగా ఇక్కడ గ్రామస్తులు అయితే వాపోతున్నారు. మరి ఇప్పటికైనా వర్షాకాలం వైపు ఉంది, మరి రోడ్ అంటే అత్యవసర సేవలకు ఏదైనా ఉంటే మాత్రం తీవ్ర భంగం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అంబులెన్స్ వెళ్లాలన్నా కూడా చాలా వరకు కూడా అదే చేయాలన్న పరిస్థితి ఉన్నటువంటి కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఇప్పటికైనా మోకిలా ఇటు టంగటూరు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఈ రహదారి సమస్య. దీన్ని త్వరితగతిన తీర్చాలన్నట్టుగా కూడా వీరు ప్రభుత్వాన్ని అయితే ఆదేశిస్తున్నారు. వైపు స్థానిక ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యం, మరి స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు స్థానిక సమస్యలపైన దృష్టి పెట్టాలి. మరి ఏ మొహం పెట్టుకుని మా గ్రామాలకు వస్తారో అనేటట్టుగా కూడా గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి. ఇది ఓవరాల్ గా మోకిలాలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి. జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. తమ వద్ద 11 వాహనాలతో పాటు మరో 3 వాహనాలకు మాత్రమే అనుమతులు ఇచ్చామని, అయితే మార్గమధ్యలో మరో 30 వాహనాలు యాడ్ అయ్యాయని తెలిపారు. కాన్వాయ్పై పూలు జల్లే క్రమంలో సింగయ్య కింద పడడంతో కారు అతన్ని ఢీకొట్టిందన్నారు. వాహనాలు ఆగకుండా వెళ్లాయని, డ్యూటీ పోలీసు అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా మృతి చెందినట్లు తెలిపారు. ఇంజురీ అయ్యారు. అక్కడ ఇంజురీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన అప్పుడే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్వాయ్ ప్లస్ 3 వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోయినా అన్కంట్రోలబుల్ గా అనదర్ ఒక 30-35 వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం, తర్వాత ఎండ్ రూట్ లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది. దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం. మన కాన్వాయ్ వస్తుండగా ముందు 50 మీటర్స్ లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి. టాటా సఫారీ వైట్ కలర్ AP 26CE0001. ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన పువ్వులు జల్లడానికి వచ్చేసి పడిపోయిన తర్వాత కారు కూడా పైన ఎక్కింది, షోల్డర్ లో ఎక్కింది. సో ఇమీడియట్ గా వాళ్ళు కానీ అన్అంటెండెడ్ గా ఉండిపోయారు, ఎవరు కూడా చూసుకోవట్లేదు. పక్కన సహజంగా పోలీసులంటే దాదాపుగా అందరికీ భయమే. వాళ్ళు వీధుల్లోకి వచ్చినా, ఇంటి పరిసరాల్లో తిరుగుతున్నా ఓ రకమైన ఆందోళన కలుగుతుంది. ఏదైనా ఫిర్యాదు చేయడానికి వెళ్లాలన్నా జంకు ఉంటుంది సామాన్య జనానికి. కానీ ఓ చిన్నారి మాత్రం ఏడ్చుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఏకంగా తన కుటుంబ సమస్యను తీర్చాలని వేడుకుంది. దీంతో అక్కడి పోలీసులు ఒకంత ఆశ్చర్యంతో పాటు చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. చిన్నారి చెప్పిన విషయాన్ని సావధానంగా విన్నారు. ఈ ఘటన కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్లో జరిగింది. స్థానిక సెయింట్ ఆంటోనీలో స్కూల్లో 5వ తరగతి చదువుతున్న లోహిత ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కు వచ్చింది. పక్కింటి వారు తన తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారని వివరించింది. ఎందుకు అని పోలీసులు అడిగితే తమ తల్లిదండ్రుల వద్ద 10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారని, అడిగితే గొడవ పడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దీంతో స్పందించిన పోలీసులు ఆ చిన్నారి వెంట ఇంటి దగ్గరికి వెళ్లారు. వారి సమస్యపై ఆరా తీశారు. అమ్మని ఎవరైనా పుట్టినారా? నాన్న పుట్టినారా? నీకే వాళ్ళు మరి వీటికి ఏం పంపుతున్నారు? నువ్వే వచ్చినావా? సరే చూపిస్తావా? ఎన్నో క్లాస్ నువ్వు? తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని కన్న తండ్రిని కూతురు చంపించిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జెండాల తండాలో చోటు చేసుకుంది. ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులతో కట్టేసి కొట్టి చంపించింది కసాయి కూతురు. జెండాల తండాకు చెందిన కిషన్ కు 2 కూతుర్లు ఉన్నారు. చిన్న కూతురికి సురేష్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ప్రియుడితో మాట్లాడుతుండగా గమనించి కూతురుపై తండ్రి కిషన్ చేసుకున్నారు. దీంతో ప్రియుడు అతని కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి కిషన్ ను కూతురు కట్టేసి కొట్టించింది. తీవ్రంగా గాయపడ్డ కిషన్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిషన్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళని అట్లా చంపాలి సార్, మా ముందు తీసుకురావాలి. మా 2 తమ్ముళ్ళు చనిపోయారు సార్, నాకెవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని చనిపోయాను సార్, నాకేం లేదు సార్, ఒక్కదాన్ని
చిన్న అమ్మాయి లవ్ చేస్తుంది. ఆ అమ్మాయి గురించి మా బావని చంపేశారు. ఆ అబ్బాయిని పిలిచి మరి కొట్టించి పడుకోబెట్టి రోడ్డు మీద వదిలేసి పోయింది. ఇప్పుడు వచ్చి తన కొడుకు పిటిషనర్ కొడుకు ధరావత్ కిషన్ కి 30 ఏళ్ల కిందట పెళ్ళయింది. అతను ఇక్కడ ఇల్లరికం వచ్చి మరిపేడలోని జనరల్ తండా ఒక విలేజ్ ఉంది, అక్కడ నివాసం ఉంటున్నాడు. అతనికి 2 బిడ్డలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తన భార్యతోటి బిడ్డలతోటి ఆయనకు పంచాయతీ జరుగుతుంది ఇంట్లో. ఈ క్రమంలో 16వ తారీఖు నాడు సాయంత్రం బయటికి పోయి ఇంటికి వస్తాడు ధరావత్ కిషన్. వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా భార్య పిల్లలతో గొడవపడ్డ తర్వాత ఈ బాగా అరెస్ట్ చేస్తున్నారని ధరావత్ కిషన్ యొక్క భార్య కావ్య, 2 పిల్లలు, మరికొంతమంది ఇంకొక 3 పేర్లు ఇచ్చింది. వాళ్ళందరూ కలిసి అతన్ని కట్టేసి చెయ్యితోటి విచక్షణ రహితంగా కొట్టినారు. కొట్టిన తర్వాత ఈ పిటిషనర్ ఆ విషయం తెలిసి మంగళకొండ తండం నుంచి ఇక్కడికి వచ్చి ధరావత్ కిషన్ 108 అంబులెన్స్ లో ఖమ్మం తీసుకెళ్లి ఖమ్మంలో హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఆ ఇంజురీస్ తోటి కొట్టిన దెబ్బలతోటి. కొల్లేరు ప్రాంత సమస్యలపై 2 రోజుల అధ్యయనం అనంతరం నిర్దేశించిన కాల పరిమితిలోపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని సీఎస్సీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్ వెల్లడించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజల సమస్యలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేసేందుకు గోయల్ నేతృత్వంలో బృందం జిల్లాకు చేరుకుంది. ఏలూరు జిల్లాలోని కొల్లేరు గ్రామాల పర్యటన అనంతరం ఏలూరులో మీడియాతో గోయల్ మాట్లాడారు. తాము స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రితో భేటీ అయ్యామని చెప్పారు. అటవీ పర్యావరణ పరిరక్షణ అధికారులు, వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్, జిల్లా కలెక్టర్ ఈ పర్యటనలో తమ వెంట ఉండి కొల్లేరుకు సంబంధించిన భౌగోళిక స్వరూపం వివరించారని గోయల్ చెప్పారు. ఈ సమావేశంలో కమిటీ కార్యదర్శులు డాక్టర్ జేఆర్ భట్, జి భానుమతి తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు దొంగలు భిన్నంగా ఆలోచించారు. యజమాని నుంచి జీతం వసూలు చేసేందుకు కొత్తగా పథకం రచించుకున్నారు. కొన్నిసార్లు డబ్బులు అడిగినా యజమాని చెవికెక్కించుకోలేదు. దీంతో ఏకంగా యజమాని టిప్పర్ని దొంగలించారు. ఆ టిప్పర్ను ఏం చేయాలనుకున్నారు. చివరికి పోలీసులకు పట్టుబట్టారు. ఈశ్వరరెడ్డి, ఒబుల్ రెడ్డి, రామసుబ్బారెడ్డి ముగ్గురు మిత్రులు. అయితే ఈశ్వర్రెడ్డి కడప జిల్లా మైదకూరుకు చెందిన సాంబశివరెడ్డి దగ్గర టిప్పర్ నడపడానికి పనికి కుదిరాడు. ఈ క్రమంలో యజమాని ఈశ్వర్రెడ్డికి 29,000 బాకీ పడ్డాడు. కూలీ డబ్బులు ఎంతకు ఇవ్వకపోవడంతో పరిచయస్తులైన ఒబుల్రెడ్డి, రామసుబ్బారెడ్డిలతో కలిసి ఆలోచించాడు. అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి టిప్పర్ను దొంగలించారనే ఆలోచనకు వచ్చారు. అనుకునేదే తడుగా మైదకూరులో ఉన్న టిప్పర్ను తీసుకెళ్లి కాజీపేట మండలం నాగసానిపల్లె కంచె చెట్లలో దాచిపెట్టారు. ఈ నెల 14న జరిగిన ఘటనకు సంబంధించి టిప్పర్ యజమాని సాంబశివరెడ్డి మైదకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. అనుమానం ఉన్న ఈశ్వర్రెడ్డి ఆరా తీశారు పోలీసులు. అప్పటికే ఆ ముగ్గురు మిత్రులు కలిసి బద్వేల్ రోడ్డులోని కూడలి వద్ద కూర్చొని టిప్పర్ను మరో చోటికి మార్చాలనే ప్రయత్నంలో ఉన్నారు. అప్పటికే టిప్పర్కు ఉన్న జీపీఎస్ తొలగించారు. దాన్ని విడి భాగాలు చేసి విక్రయించాలనుకున్నారు. వచ్చిన దాన్ని ముగ్గురు పంచుకోవాలని ప్లాన్ చేయగా రంగంలోకి దిగిన పోలీసులు వాళ్ళ ప్లాన్కు చెక్ పెట్టారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పడిందని చెప్పేసి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని మేరకు కేసు నమోదు చేసి మన సిఐ రమణారెడ్డి గారు, స్టాఫ్ సంబంధించిన వాళ్ళు దాన్ని ట్రాక్ చేసుకుంటారు. తర్వాత మన చెక్ పోస్టును చూసుకుంటా వెళ్తే కనుక అది ఎక్కడ పోయింది ఏమైనటువంటిది కూడా తెలియజేయండి. ఇందులో కొంచెం పాత హిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా విచారణ చేస్తే ఇందులో ఒక ముద్ద అయినటువంటి ఈశ్వర్రెడ్డి అన్నటువంటి అతను వచ్చేసి మన బ్రహ్మంగారి మఠం మండలము. అతను ఇతని దగ్గర ఇంతకుముందు పనిచేసి అక్కడి నుంచి మానుకున్నాడు అన్నటువంటి విషయం తెలియవచ్చింది. ఇతనికి కొంచెం ఫాస్ట్ క్రిమినల్ రికార్డు ఉంది కాబట్టి అతని గురించి మనము సెర్చ్ చేస్తే కనుక ఈరోజు మధ్యాహ్నము. నూతన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు పలు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. అసంపూర్తి పనులు, అసౌకర్యాల మధ్య విద్యార్థులు బడిబాట పట్టాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని పలు పాఠశాలలు చిన్నపాటి వర్షాలకే చెరువులను తలపిస్తున్నాయి. ఒకవైపు శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, మరోవైపు ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వ పాఠశాలను వేధిస్తుంది. నూతన విద్యా సంవత్సరంలోనూ పాత సమస్యలతో కొట్టుమిట్టాడే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. కొత్తగా పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నూతన ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1150 ప్రభుత్వ, లోకల్ బాడీ
మేనేజ్మెంట్ పాఠశాలలు ఉండగా గత విద్యా సంవత్సరంలో సుమారు 83,000 మంది విద్యార్థులు చదువుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత విద్యా సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలన్నీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం పునఃప్రారంభం అవుతున్న బడిబాటలో భాగంగా పీటీఎం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 30 మంది కొత్త విద్యార్థులను కూడా అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు పునఃప్రారంభం సందర్భంగా బడిలోని విద్యార్థులందరికీ కూడా ఉచిత పుస్తకాలు, అలాగే నోట్బుక్స్ మరియు యూనిఫామ్స్ అందజేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం గత సంవత్సరం మాదిరిగా విద్యార్థులను మంచి రిజల్ట్స్తో పాస్ చేయించే వైపు, మంచి రిజల్ట్స్ నాణ్యమైన విద్యను అందించే వైపు పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించినంత వరకు గాంధీ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, అలాగే వచ్చినటువంటి నూతన తరగతి గదులు కూడా సిద్ధంగా ఉన్నవి. గదులు నూతనంగా MOMB స్కీమ్లో భాగంగా నిర్మించబడినటువంటి గదులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరి 5 పాత గదులు నిర్మూలించడానికి అధికారుల నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. మా పాఠశాలలో 3 మీడియంస్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. 3 మీడియంస్లో 300 మంది పిల్లలు ఉన్నారు. అలానే మా పిల్లలకు సరిపడా ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అయితే లేవు. పాత బిల్డింగ్ డిలామినేషన్ స్థితిలో ఉన్నది. దాన్ని తీసివేసి మాకు గ్రంథాలయానికి కానీ, ల్యాబ్కి కానీ, కంప్యూటర్స్కి కానీ, NCC యూనిట్ ఉన్నది, దానికి కానీ సంబంధించి మాకు స్పెషల్ క్లాస్ రూములతో పాటు వాటికి కూడా శాంక్షన్ చేయగలరని కోరుతున్నాం. అలానే మా పాఠశాల చుట్టూ కూడా ప్రహరీ కూడా పడిపోయిన స్థితిలో ఉన్నది. దానికి అలానే మా పాఠశాలలో బాలికలు, బాలురు ఇద్దరు ఉన్నారు. బాలికలకు సంబంధించి ఒక యూనిట్ కూడా కాదు, ఒక బాత్రూమ్ ఉన్నది. మగపిల్లలకైతే అసలు ఎటువంటిది లేదు. కాబట్టి పిల్లలకు సంబంధించి టాయిలెట్స్ శాంక్షన్ చేయగలరని బాలికలతో సహా. అలాగే క్లాస్ రూముల్లో దగ్గర 10 క్లాస్ రూములు ఖచ్చితంగా కావాలి. రూమ్స్ అయితే 10 కావాలి. దానిలో భాగంగా మాకు PM3 స్కూల్ మాకు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానిలో ఈ సంవత్సరం 2 రూమ్స్ చేయడం జరుగుతుంది. దానిలో మాకు ఇంకా కూడా ఉర్దూ మీడియంకి సంబంధించి క్లాస్ రూమ్స్ లేవు. అలానే మాకు NCC యూనిట్కి కూడా ఒక రూమ్ కావాలి. అలానే గ్రంథాలయానికి కావాలి, కంప్యూటర్స్ కావాలి. ఇది కాకుండా క్లాస్ రూమ్స్ మొత్తం కలిపి 10 క్లాస్ రూములు కావాలి. ఈరోజు సుమారు జిల్లా వ్యాప్తంగా ఈ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. కాబట్టి ఏవైతే పాఠశాలలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటికి గత ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా ఎక్కడ కూడా పనులు జరగకుండా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. స్కూళ్ళలో చాలా స్కూళ్ళు పెచ్చులుడిపై ప్రమాద స్థితిలో ఉన్నాయి. అది ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగితే విద్యార్థుల ప్రాణాలతో చిలగాంట మాడినట్టు అవుతుంది. ఎంతో మందికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు వెంటనే చొరవ చూపి గతంలో ఉన్న నిధులను ఖర్చు పెట్టి పనులు చేయించినట్టయితే, మరమ్మతులు చేయించినట్టయితే బాగుంటుంది. లేకపోతే ఆ పెచ్చులు ఓడినా, లేదంటే ప్రమాదవశాత్తు కూలిపోయినా ఎంతో మంది బాధితుల విద్యార్థులు ఉంటారు. కాబట్టి చిన్న పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. జరిగిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే అధికారులు చొరవ తీసుకొని ఈ మరమ్మతులు చేయించాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు యథేచ్ఛగా విద్యా వ్యాపారానికి తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు స్కూల్లో బుక్స్, యూనిఫామ్స్, నోట్బుక్స్ ఇటువంటివి అమ్మి అసలు లాభదాయకంగా విద్యా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంతోపాటు DEOకి, ఉన్నటువంటి MEOలకి ఎన్నిసార్లు మెమోరాండంలు ఇచ్చినా మొరబెట్టుకున్నా ఈ విధానం అయితే మారట్లేదు. దీనిపైన ఈ విద్యా సంవత్సరమైన ఉక్కుపాదం మోపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రైవేట్ పాఠశాలలు అనగానే విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తూ ఉన్నారు. మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రైవేట్ పాఠశాలలు అనుమతి ఇస్తున్నప్పుడు ఆ అనుమతులు ఇవ్వడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అనేటివి ఉన్నాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? కనీసం అది గమనించకుండా, ఇన్స్పెక్షన్ చేయకుండా ఏ విధంగా
డిఈఓలు ఆర్జేడీలు అనుమతులు ఇస్తున్నారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం. పెద్దపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో రాత్రికి రాత్రి 3 ఇళ్లను దొంగలు గుల్ల చేశారు. గత అర్ధరాత్రి పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలోకి చొరబడ్డ దొంగలు 2 ఇళ్లకు తాళం వేసి ఉండగా తాళాలు పగులకొట్టి ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డట్టుగా స్థానికులు పేర్కొంటున్నారు. మరో మహిళ నిద్రిస్తుండగా మహిళ మెడలో ఉన్న 3 తులాల పుస్తెల తాడును దొంగలు లాక్కెళ్లినట్లుగా బాధితులు పేర్కొంటున్నారు. ఘటనా స్థలానికి పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ చేరుకుని క్లూస్ టీం బృందంతో తనిఖీ చేపట్టారు. గౌరెడ్డిపేట గ్రామంలోని సీసీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు. ఒకే రోజు గౌరెడ్డిపేటలో 3 ఇళ్లలో చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొట్టిండ్రు బీరు అంతా చదిరి కాగితాలన్నీ అంగడి రాడుతోటి తాళం తీసి ఆడబెట్టిర్రు. ఆ బ్యాగ్ తీసుకుపోయి ఆ చేనులలో వారేసిర్రు. అన్ని లేచే వరకు అంగడు నువ్వు లేచి చూసి గిట్లా అయిందని ఇక మీకు ఇంటి కాగితాలన్నీ వాడేసిండ్రు. వాళ్ళు తాళం వేసుకొని పోయారు ముసలోళ్ళు. ఇక వాళ్ళు ఏమో పెట్టిరో ఏం లేదో గానీ ఇక వాళ్ళు లేరు. 2 గంటలకు మేము లేచినాం, 5కి లేచి చూసేసరికి అన్ని అంగడు ఇక అంత దాకా మేము బయటికి వచ్చినప్పుడు లేవు. మేము ఆ టీవీ చూసుకుంటే పిల్లగాడు పండుకున్నాడు, అప్పుడు ఏం లేదు. మేము పొద్దున 5 గంటలకే మా కోడలు లేచి ఉడదామని వరకు ఇట్లున్న వాళ్ళే అయ్యో అమ్మును తాత లేరు ఈ తలుపు తీసున్నదని మమ్మల్ని పిలిచిన వాళ్ళ మేము వచ్చి చూసినాం. చూసి అయ్యో గిట్ట ఎట్లా అయిందని ఇక అప్పటి నుండి ఎంకులు ఆడుకుంటా పేపర్లు అన్ని తెచ్చి చదివినాం. అవన్నీ ఇక్కడే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూరుని విజయవంతం చేసి అనంతరం ఇటీవల స్వగ్రామానికి విచ్చేసిన జవాన్లకు వారి కుటుంబాలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇది చూసిన గ్రామస్తులు తమ కుటుంబం నుంచి కూడా సైన్యంలోకి ఎందుకు పంపించలేదని అనుకునేలా జరిగింది. అయితే సంఘటన గురించి తెలుసుకోవాలంటే మహబూబాద్ జిల్లా గూడూరు మండలం వెంగపేట గ్రామానికి వెళ్లాల్సిందే. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఆర్మీ సైనికులకు మహబూబాబాద్ ప్రస్తుత సీఐ విశ్రాంత సైనికుడు శ్రీనివాస్ జవాన్ల ఇంటికి వచ్చి జవాన్లకు వారి తల్లిదండ్రులకు సతీమణికి కూడా పాదాభివందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు. మారుమూల గ్రామానికి ఓ పోలీస్ అధికారి వచ్చి సైనికుల పాదాలకు నమస్కరించడంతో గ్రామస్తుల సంతోషానికి అవధుల్లేవు. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం వెంగపేట గ్రామస్తులు బద్దుల సుధాకర్, నార్లపురం వినయ్, గండ్రకోట సాయికిరణ్ విశ్రాంత సైనికుడు ప్రస్తుత సీఐ శ్రీనివాస్ హర్ సైనిక్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులు వారి తల్లిదండ్రులను సన్మానించి వారికి పాదాభివందనం చేశారు. దేశ సరిహద్దులకు వెళ్లాలని మనం కనీసం సైనికుల ఇంటికి వెళ్లాలని సీఐ సూచించారు. ఈ సంఘటన చూసిన వారు సీఐ గొప్పతనాన్ని అభినందించారు. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం రాజన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యారంగంలో ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యార్థుల హాజరు పెంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వారు చేసిన ప్రయత్నం ఇప్పుడు స్థానికంగా ప్రశంసలు పొందుతుంది. పాఠశాలలకు చేరుకునేందుకు అనుకూలమైన వాహనం లేకపోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు పాఠశాలకు రాకపోవడం గమనించిన ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులతో వ్యాన్ను ఏర్పాటు చేశారు. ఈ మహత్తర కృషిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడైన యాకూబ్ స్వయంగా డ్రైవర్గా మారి ప్రతిరోజు విద్యార్థులను ఇంటి వద్దకు వెళ్లి తీసుకొస్తూ తరగతుల్లో బోధన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడమే కాక బోధనలో నాణ్యతను మెరుగుపరుస్తూ ప్రైవేటు పాఠశాలలతో పోటీపడే స్థాయికి ప్రభుత్వ పాఠశాలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ అరుదైన సేవా దృక్పథానికి గ్రామస్తులు వావ్ పంతులు శబాష్ అంటూ అభినందిస్తున్నారు. ఉపాధ్యాయుల దీక్ష, సేవా భావం విద్యారంగానికి ఆదర్శంగా నిలుస్తుంది. బకాయిలు చెల్లించాలని బడికి తాళం వేసిన నిరసన తెలిపిన ఘటన మంచిర్యాల జిల్లా వెల్గనూరులో చోటు చేసుకుంది. పాఠశాలలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ పాఠశాల మాజీ ఎస్ఎంసీ చైర్మన్ విజయవర్త తిరుపతి పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. వెల్గనూరు ఉన్నత పాఠశాల మన ఊరు మనబడి పథకంలో నూతన డైనింగ్ హాల్, టాయిలెట్స్, వాటర్ సంపు, ప్రహారీ పనులు చేపట్టారు. దీనికోసం సుమారు 28 లక్షల ఖర్చు చేశారని, కేవలం 5 లక్షల బిల్లు మాత్రమే వచ్చిందని, ఇంకా 23 లక్షల బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గేటు బయట నిరీక్షించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ తహసీనుద్దీన్ అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే చావే శరణ్యమని కాంట్రాక్టర్ వాపోయారు.